ల్యాంప్ లైటింగ్ కి డాక్టర్ విజయరావు గారిని, నా పేరు శ్రీవిద్య. నేను హైదరాబాద్లో ఐవీఎఫ్ చేయించుకున్నాను. తర్వాత నాకు ఒకరి పరిచయం ద్వారా మేడం కలిశారు. సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను. కానీ మేడం ఒకసారి చెక్ చేశారు. బట్ నెక్స్ట్ ఒక 2 times ట్రై చేయండమ్మా అని చెప్పారు. వితిన్ 1 month ఐఎమ్ ప్రెగ్నెంట్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. ఒక డాక్టర్ని నమ్మాలి, నిజంగానే నమ్మితేనే భవిష్యత్తు బాగుంటుంది. మన మీద మనం నమ్ముకోవాలి. యాక్చువల్లీ ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తలు అనే వాళ్ళు అండర్స్టాండింగ్తో ఉండి ఈ ట్రీట్మెంట్కి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని నా ఒపీనియన్. మన భవిష్యత్తు కోసం మనమే పోరాడదాం. ఇట్లాంటి డాక్టర్ ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అని నా ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ గురించి తెలీదు, విజయరావు గురించి. ఐఎమ్ సో హ్యాపీ సార్, నిజంగా సార్ అది నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను చాలా ఫైటర్ని, మేడం కూడా అంతే ఫైటర్. నేనున్నాను అంటారు ప్రతి పేషెంట్ కోసం. నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. అందువల్లే నేను ఇప్పుడు 9th month వరకు వచ్చాను. యాక్చువల్లీ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఐఎమ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్. బట్ ఇలాంటి మేడం ఉండడం వల్ల నేను 9th monthకి రీచ్ అయ్యాను. త్వరలో డెలివరీ టైం వస్తుంది. మీ అందరు బ్లెస్సింగ్స్, మేడం బ్లెస్సింగ్స్, సార్ బ్లెస్సింగ్స్ అందరూ కావాలి అని కోరుకుంటున్నాను. 2వ వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటూ ఈరోజు 2 పండుగలు వచ్చినాయండి. దేశవ్యాప్తంగా అందరూ హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే శ్రీరామనవమి, దాంతోపాటుగా హాస్పిటల్ వార్షికోత్సవం 2 కలిసి రావడం మంచి శుభ పరిణామం, సంతోషించదగిన విషయం. విజయరాఘవ సార్ దగ్గరికి నేను చిన్నప్పుడు బహుశా నేను 6th class చదువుతున్నప్పుడు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి రోడ్డు మీద కూడా ఎడం చీర కొట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ చేసుకొని సార్ దగ్గరికి వచ్చినప్పుడు నేను బహుశా సార్ గుర్తుండదు ఆ విషయం. అంటే ఇప్పుడు 6th class అంటే మేబీ 12 years అంటే ఇప్పుడు నాకు 38 ఉన్నాయి. ఎప్పుడో 25 years బ్యాక్ జరిగిన సంఘటన అది. అది ఫస్ట్ మీటింగ్ అనమాట సార్ తోటి. ఇప్పుడు నా భార్య ఇక్కడ చికిత్స తీసుకొని మాకు వివాహమై 10 సంవత్సరాలు. మాది ప్రకాశం జిల్లా దర్శి. నా పేరు విక్రమ్, నేను టీచర్ పనిచేస్తున్నాను. నా భార్య వనజ. పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది సార్. మేడం గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు కోటేశ్వరమ్మ గారు ఇక్కడ చాలా కాలం నుంచి మన హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నారు. సో మేడం గారి గురించి చెప్పాలంటే చాలా ఇంటెలిజెంట్ సార్, చాలా పట్టుదలగా పనిచేస్తారు. వృత్తి పట్ల మీకున్న అంకిత భావం, శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ 2 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చికిత్స కోసం వస్తున్నప్పటికీ మిమ్మల్ని కూడా అక్కడ నేను గమనిస్తూ ఉంటాను సార్. చాలా సీనియర్ వైద్యులు మీరు. మీకున్న అంకిత భావం, శ్రద్ధ ఏదైతే ఉందో యాజ్ ఈజ్ మేడం గారిలో కూడా నేను అవే గమనించున్నాను సార్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరుగున్నాం సార్. 4 చోట్ల ఏమో తిరుగున్నాం మేము ఆ టైంలో. మేడం గారి దగ్గరికి వచ్చే టైంకి మా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఎన్నో రకాల కొన్ని చికిత్సలు కూడా ట్రై చేస్తున్నా, సక్సెస్ అవ్వలేదు. సో ఫస్ట్ నమ్మకం ఎక్కడ ఏర్పడిందంటే కేస్ ఫైల్స్ అన్ని తీసుకొని స్టడీ చేశారు. వనజ కేస్ ఫైల్స్, మా మిసెస్ కేస్ ఫైల్స్ ఎవరైనా మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు. సో నోట్ తయారు చేసిన విధానంలోనే నాకు అర్థమైపోయింది. సో ఎక్కడ మేము సక్సెస్ అవ్వబోతున్నాం, కరెక్ట్ ప్లేస్కి వచ్చామని చెప్పేసి. సో కొంతకాలం మేడం గారు చెప్పినట్టు మా ఓపిక, మా శ్రమ, మా ఎఫర్ట్ మేము ఎంతవరకు అయితే ఇచ్చామో అంతకు మించిన శ్రద్ధతో మేడం గారు సచర వైద్య బృందం ఏదైతే ఉందో వాళ్ళు కూడా చాలా అంకిత భావంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఎక్కడ ఫీలింగ్ కానీ స్ట్రెస్ అనేది లేదు సార్. చాలా బాగా గౌరవంగా తీసుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు. సో మంచిగా కౌన్సిలింగ్ ఇస్తూ చక్కగా ముందుకు నడిపించారు. బ్రహ్మేశ్వర సార్ గురించి కూడా చెప్పాలి. ఇక్కడ చికిత్స తీసుకునే క్రమంలో మా నాన్నగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ దగ్గర చూసాం. డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ దగ్గర చూసాం. ఎప్పుడు సింపుల్గా ఉంటారు, హంబుల్గా ఉంటారు సారు. రిసీవింగ్ చాలా బాగుంటుంది. నాన్నగారికి ఆ రోజు మంచిగా పరీక్షలు చేసి మెడిసిన్ ఇచ్చారు. చాలా త్వరగా క్యూర్ అయిపోయింది సార్. అయితే నాకు 20 సంవత్సరాలు అయింది. మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ చూసి
ఇద్దరు సక్సెస్ టెస్ట్ చేసింది, మళ్ళీ చేసింది. మా సార్ కూడా మళ్ళీ చేసి మీకు కౌంట్ పర్సెంట్ బాగుంది, మీకు సక్సెస్ చేస్తాను. మా సార్కి కూడా బాగా ధైర్యం వచ్చేసింది. ఇద్దరు గట్టిగా చేతిలో పెట్టాము, మాకు సక్సెస్ చేసింది. జీవితాంతం పలానా డాక్టర్ దగ్గర పుట్టారు మంచిగా అని చెప్పుకోవడానికి. నేను బేబీస్తో ఇక్కడ ఉన్నానంటే చాలా హ్యాపీ ఉన్నాను. బిగ్ థ్యాంక్స్ టు ఆర్కిడ్ ఫెసిలిటీ సెంటర్ అండ్ డాక్టర్ సింధూరా గారు. చక్కగా ఏ టైంలో కాల్ చేసిన మేడం గారు రెస్పాన్స్ అవుతున్నారు, మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అసలు చూడండి, మీరే చూడండి, అసలు ఎంత ఇదిగా మాకు సంతోషం. ఆస్తి లేకపోతే గొడవ చేసి బతకొచ్చు, పిల్లలు లేకపోతే అసలు ఆ బాధ చెప్పుకోలేంది. తెలిసిన వాళ్ళు కూడా అరే ఏంట్రా ఇంకా అది ఇది ఇక్కడ సమస్యలు ఎవరు తెలియదు, కానీ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. టీమ్ కానీ డాక్టర్ కానీ ఏ టైం రెస్పాండ్ అయినా చిన్న ప్రాబ్లమ్ కి కూడా చాలా బాగా సొల్యూషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా పేరు డాక్టర్ సింధూరా. ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ స్థాపించి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇంత విజయం సాధించడం, ఆల్మోస్ట్ 75% సక్సెస్ రేట్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ రేట్కి మెయిన్గా పేషెంట్ యొక్క నమ్మకం, ఓర్పు, ఈ ట్రీట్మెంట్ని ఓర్పుగా నమ్మకంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఇనీషియల్ స్టేజెస్లో కెరీర్లో వాళ్ళు నమ్మి మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. అండ్ నౌ మీరందరూ చూసినట్టు చాలామంది ఆల్మోస్ట్ 25 కిడ్స్ డెలివర్డ్ ఆల్రెడీ. సో ఇంకా 25 పీపుల్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ 75% సక్సెస్ రేట్ ఉన్నందుకు. ఈ నమ్మకం అనేది ఇలాగే కొనసాగించుకునేలా మేము చేయించుకుంటాము అని నేను అందరికీ చెప్తున్నాను. ఐవీఎఫ్ అనేది యాక్చువల్లీ సమయం యాజ్ వెల్ యాజ్ ఖర్చుతో కూడుకున్న విషయం. సమయం అంటే ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా 1 నెలలో అయిపోద్ది, 2 నెలల్లో అయిపోద్ది అనేది ఉండదు. ఫస్ట్ మనం ఎగ్ పికప్ చేస్తాం, పిండం చేస్తాం. పిండం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం ఒక లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక 3 నెలలు 6 నెలలు కూడా వెయిట్ చేసినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది, పిండం పెడితే మంచి పిండం ఖచ్చితంగా పెడితే సక్సెస్ అవుద్ది అన్న రోజునే నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ ఉన్నాయి. ఏదో ఒకరికి ఒకటి ఫెయిల్ అయ్యి 2వ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దాకా వెళ్తూ ఉంటుంది. కానీ అలా చూసుకుంటే మనకు ఒక 3 నెలలు 4 నెలలు, ఒక్కొక్కసారి 6 months, ఒక్కొక్కసారి 1 year వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అనేది ఎవరు చెప్పరు. ఫస్ట్ వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి అనేది చూసి, వీర్యకణాలు కౌంట్ చూసి అన్నీ చూసుకొని అసలు వాళ్ళు నిజంగా ఐవీఎఫ్ఆ లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే ఐయుఐయా అనేది ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇది ఎప్పుడు అందరికీ ఇలాగే చేస్తారనేది ఏమి ఉండదు. పర్సనలైజ్ ట్రీట్మెంట్ టు ఈచ్ పేషెంట్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము, దాని ప్రకారమే ఉంటుంది. సమయం అనేది ఇట్ నీడ్స్ వెరీ మచ్ పేషెన్స్. సో అందుకనే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు ఇక్కడ డీమోటివేట్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఫుల్గా మోటివేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా వెళ్తారు. అఫోర్డబుల్గానే ఉంటుంది. మోస్ట్లీ ఒక 1 lakhలో వీఆర్ డూయింగ్ ఫ్రీజింగ్ అండ్ ఐవీఎఫ్ పికప్ అన్నీ చేస్తున్నాము. సో చేసిన తర్వాత పిండం ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఏదర్ 3 months to 6 months or 1 year కూడా పట్టచ్చు. సో టైమ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ టు మెజర్ ద సక్సెస్. ఇట్ ఈస్ ద పేషెంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు మన ట్రీట్మెంట్కి. వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అయితే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం, అప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. కపుల్ ఏజ్ యూజువల్గా మనకి లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, ఫార్మాలిటీస్ ఉన్నాయి. మనం ఫీమేల్కి 50 years లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు, మేల్కి 55 years లోపల వరకు ఐవీఎఫ్ చేయొచ్చు. అంతకన్నా ఆ ఏజ్ లిమిట్ దాటి ఉంటే దే హ్యావ్ టు టేక్ ద
కన్సెంట్ ఆర్ దే హ్యావ్ టు టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము చేయాల్సి వస్తుంది. నేను డాక్టర్ విజయరాఘవ్. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుందని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది తను. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్. తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్ ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ తగ్గుతుంది. ఇదంతా కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్, కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితే ఆ ఎక్స్పెండిచర్ తగ్గడం అనేది సాధ్యం కాదు. తనకి ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంటర్స్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ డెవలప్ చేయాలనే కోరిక ఉంది. బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా మేము ఒక సెంటర్ స్టార్ట్ చేయొచ్చు. పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో పనిచేస్తున్నాను. డాక్టర్ సింధూర గారు నా మిస్సెస్. వెన్ షీ స్టార్టెడ్ దిస్, అంటే ఈ ఆర్కిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ పర్సనల్ కేర్ యాజ్ ఇఫ్ లైక్ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబరు వచ్చారు, బాధలో ఉన్నారు, వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అన్నట్టుగా. ఇప్పుడు 75% సక్సెస్ అచీవ్ చేయడానికి వెనకాల ఆ పర్సనలైజ్డ్ కేరే కారణం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే సక్సెస్ కాని వాళ్ళని గురించి కూడా ఇప్పుడు ఏ రోజైతే ఒకరికి సక్సెస్ కాలేదు అని తెలిసిందో ఆ రోజు ఫైల్ తన దగ్గర పెట్టేసుకొని బుక్స్ అన్నీ చుట్టూ పెట్టుకొని 1 గంట 2 వరకు కూడా స్టడీ చేస్తుంది. ఎందుకు సక్సెస్ కాలేదు, ఏంటి ప్రాబ్లము అనేది. అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో యాజ్ ఏ డాక్టర్గా ఆ పర్సనలైజ్డ్ కేర్ అనేది దట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఫర్ సక్సెస్ అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఫర్దర్గా తనకి ఇంకా రాబోయే సంవత్సరాలు మరింత సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక 15 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో మన ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్, కెన్ ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్? ఓకే. సో ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ ఒక వరల్డ్ స్టాండర్డ్ ఐవీఎఫ్ సెంటర్ అండి. ఇక్కడ మనం ఇలా ఇంత పెద్ద సక్సెస్ రేట్ ఎలా వచ్చిందంటే మనకు ఎక్స్పర్టీస్, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, లేసర్ ఉంది. తర్వాత మేము ఓన్లీ బ్లాస్టోసిస్ కల్చర్ చేస్తున్నాం Day 5 వరకు. సో Day 5 కంపేర్ టు Day 3 ఎంబ్రియో చూస్తే Day 5లో మాకు మంచి సక్సెస్ రేట్ ఉంది. సో Day 5 మంచిగా రావాలంటే మంచి డ్రగ్స్ వాడాలి, మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలి, మంచి స్కిల్స్ ఉండాలి. అదన్నీ మేడం తర్వాత పైన ల్యాబ్ సపోర్ట్ అని అందరూ ఉన్నారు. అందుకే బెస్ట్ బ్లాస్టోసిస్ వస్తుంది. ఆ బ్లాస్టోసిస్లో వీ హ్యావ్ హైయెస్ట్ సక్సెస్ రేట్. తర్వాత అఫోర్డబుల్ కాస్ట్ అంటే ఇలాంటి ట్రీట్మెంట్ మనం ఒక కార్పొరేట్లో వేరే హాస్పిటల్లో చేస్తే ఒక సిటీలో చేస్తే ఈ కాస్ట్ 3 times ఎక్కువ వస్తుంది మాకు. కానీ మేడం అన్నీ మెషర్ చేసి ఈ ఒంగోలు వాళ్ళకి ఎంత తక్కువ చేయొచ్చు అని చూసి ఒక మంచి ప్యాకేజ్లో చేస్తున్నారు. హైయెస్ట్ స్టాండర్డ్స్ చేస్తున్నారు. ఆల్ ఇన్ వన్ రూఫ్ అని చెప్తారు. అలాంటి ఇప్పుడు బ్లాస్టోసిస్ కల్చర్, లేసర్ బయాప్సీ, ఎనీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఇక్కడ రావచ్చు. A to Z అన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ సంబంధించి అన్ని ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్నాయి. సో A to Z మేల్ ఫర్టిలిటీ, మేల్కి టీసా, ఇప్పుడు స్పర్మ్ దొరకలేదంటే లేకపోతే చాలా తక్కువ ఉంది కౌంట్ అంటే మా దగ్గర ఒక స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. తర్వాత టీసా అని చెప్తారు. టీసా అంటే స్క్రోటన్ డైరెక్ట్ టెస్టికల్ అంటే స్పర్మ్ తీసి అది ఇక్సి చేసి అది కూడా హైయెస్ట్ సక్సెస్. ఇప్పుడు వచ్చిన మా ప్రెగ్నెన్సీస్లో హాఫ్ ఆర్ టీసా ప్రెగ్నెన్సీస్ అంటాం. సో ఎజాక్యులేటరీ స్పర్మ్ రాలేదంటే మనం అలాంటి హైయెస్ట్ టీసాలు ఇస్తున్నాం. అది కూడా బ్లాస్టోసిస్ చేసి బయాప్సీ చేసి ఆ బయాప్సీలో ఇన్ కేస్ ఏమైనా క్రోమోసోమల్ అబ్నార్మల్ ఉందంటే అది కూడా మనం చూడొచ్చు. అలాంటి చాలా మంచి ల్యాబ్ తర్వాత ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి.